ప్రజెంట్‌గా మీరు మీ ఊర్లో ఉన్న అసలు ప్రధాన సమస్యలని వాటిని ఏ విధంగా పరిష్కరిస్తారు? అసలు మీ ఎమ్మెల్యే గారు ఏ విధంగా తీసుకుపోతారు? అన్నీ అన్నీ ఇప్పుడు పెట్టే 6 పథకాలు కూడా హ్మ్. పెడతాడు. హ్మ్. 6 పథకాలు కూడా అన్ని సక్సెస్ అవుతాయి, హ్మ్. నడిపిస్తామనే ధీమా మాకు ఉన్నది. గతంలో కూడా మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎమ్మెల్యేగా వేముల వీరేశం. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పోయిండు. చిరుమతి లింగే ఉండు. ఆయన అట్లే పోయిండు. ఇప్పుడు మళ్ళా ఆయన పోతాడనేది అట్లేం లేదు. హ్మ్. ఆయన స్వార్థంతో పోయిండు. హ్మ్. పోయినందుకే ఆయనకు ఆ శిక్ష 70,000 మెజార్టీతో ఓడిపోయిండు. ఏది ఆయన ఓడిపోతాం. మీ ఊళ్ళో బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్లో ఎన్ని ఇంద్రమిండ్లు, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు? డబుల్ బెడ్రూమ్లు ఒక్కటి రాలే. దళిత బంధు కూడా రాలే. మీ ఊళ్ళో వారు పనులన్నీ అయిపోయాయి, కంప్లీట్ చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో? పనులు అంటే ఇక సీసీ రోడ్లు పోసింది అంతే. ప్రతి నల్ల నీళ్ళు వస్తున్నాయా మిషన్ భగీరథ రోజు? కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాదు. ఇప్పుడు ప్రధానంగా మీ ఊళ్ళో ఉన్న సమస్యలు ఏంటి? ఇంకా మీ ఊళ్ళో ఇండ్ల కొరకు రేషన్ కార్డు ఒకటి, ఇల్లు కొన్ని పట్టభూములు రాకపోతాయి. కొన్ని సమస్యలు. ప్రజాపాలన కార్యక్రమం మీద స్పందన అసలు ఎట్లా ఉంది? ప్రజాపాలన ఉంది కదా, ప్రజలు రేవంత్ రెడ్డి పెట్టిండు. అధికారులు మన దగ్గర వచ్చి అప్లికేషన్ ఇప్పుకోవాలి ఊళ్ళోకి వచ్చి మంచిగా నడుస్తుంది. దాని ప్రజల నుంచి ఎట్లా ఉంటారు? ప్రజలంతా ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు ఫామ్ నింపుకోవడంలో క్లారిటీ నిన్నమన్న వాళ్ళకి వీళ్ళకు ఇప్పుడు మీ సర్పంచ్ మీ కార్యదర్శి చెప్తుర్రా? లేదు అంటే మీకు అసలు ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఎట్లా మీరు ఎట్లా? కానీ మేము అన్ని జనాలకు చెప్పటం, అన్ని నింపియటం ఇవన్నీ జరుగుతుంది. అధికారులే మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ మీ ఊళ్ళో ఉండే అవి ఎంక్వైరీ చేసుకొని మీ ప్రజల గ్రామ సభలను పెట్టి తీర్మానం చేస్తాము అంటారు. దీని ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంది? పర్వాలేదు, ఇది సాధ్యం అవుతుందంటారా? సాధ్యం అయింది, అయిద్దనే నమ్ముకుంటారు. అందరం మీ సేవ సెంటర్కి అడిగి అప్లికేషన్ తీసుకున్నారు, కానీ ఆ విధానం రద్దు చేశారు. చాలామంది ఏంటంటే ఎంపీ ఎలక్షన్ల కోసం, సర్పంచ్ ఎలక్షన్ కోసం ఇష్టంటు అంటే ఇట్లా తీసుకుంటారు అని చెప్పేసి ఒక అపోహ. దాని అట్లేదు. ఎంపీ ఎలక్షన్లో కాకుండా ఈ అనుకున్న ఈ 6 పథకాలు తప్పనిసరిగా నెరవేరుస్తారు. అయితే మీకు మామూలుగా మీ గ్రామ ప్రజలు కానీ మీ మండపాల కానీ నేను ముఖ్యంగా రేపు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది కదా, దాన్ని ఏం సవాల్సి ఉంటుంది? ఏమి సవాలు ఎంపీ ఎలక్షన్లు కానీ ఇది ఎంపీపీ కానీ అన్నిటికి కూడా మన కాంగ్రెస్ వస్తుంది అనేది సర్పంచులు అన్ని. చిరుమతి లింగ ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీని ఇంకేమన్నా కారణాలు? పార్టీ మారటం, ఆయన ఇక ఎవరిని పార్టీ మారి కాంగ్రెస్ వాళ్ళని ఎవరిని పోలు చేసినా మాట్లాడకపోవటం కారణం. దానివల్లనే తిరుమతి లింగే పార్టీ మారిన తర్వాత మీ ఊళ్ళో డెవలప్మెంట్ వర్క్ చేసిండా? మీకు సమస్య తిరుమతి లింగే పనులు అంటే ఆయన ఎమ్మటి పనులు చేసిండు అంతే. రేషన్ కార్డులు కానీ ఇప్పుడు పింఛన్లు కానీ కొత్త ఏమన్నా వచ్చినాయా? కొత్తగా కొన్ని రేషన్ కార్డులు వచ్చినాయి. సీసీ రోడ్లు పోసాడు. రేషన్ కార్డు లేదు, పింఛన్ లేవు, కొత్త రేషన్ కార్డు 5 సంవత్సరాలు.